ట్రీట్మెంట్ ఓకే సార్, మరి గ్యారంటీ ఉందా? గ్యారంటీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హలో అండి, నమస్కారం. ఏం చేస్తుంటారు మీరు? నేను దుబాయ్లో వర్క్ చేస్తానండి. ఓకే ఓకే. ప్రాబ్లం ఏంటండి? ఇది మోకాలు పెయిన్ వస్తుందండి. ఎన్నాళ్ళ నుంచి అండి ఇబ్బంది? 6 months నుంచి బాగా సివియర్ పెయిన్ వస్తుంది. ఒకసారి నేను పరీక్ష చేసి మీ మోకాలు మీకు చెప్తానండి. A few moments later. మీకు ఎగ్జామినేషన్ ప్రకారం అండి ఇప్పుడిప్పుడు అరుగుదల మొదలవుతుంది. సో ఇంజెక్షన్ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది. ట్రీట్మెంట్ ఓకే సార్, మరి గ్యారంటీ ఉందా? గ్యారంటీ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మీరు ఇండియాకి వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? 3 days అవుతుంది సార్. 3 days అవుతుంది. మీరు వచ్చిన ఫ్లైట్ లోని పైలట్ పేరు ఏంటండి? తెలియదు సార్. మీ పైలట్ ఏ కాలేజ్ లో ట్రైన్ అయ్యారు అనేది మీకు ఐడియా ఉందా? లేదు సార్. మీ పైలట్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో మీకు ఐడియా ఉందా? లేదు సార్. కనీసం ఆయన ఫేస్ అయినా చూసారా? తెలియదు. మరి అంత ధైర్యంగా దుబాయ్ నుంచి ఇండియాకి ఫ్లైట్ ఎలా ట్రావెల్ చేశారండి? పొరపాటున కూలిపోతే? నమ్మకం సార్, పైలట్ పైన నమ్మకం. ఇది రియలైజేషన్. నమ్మకం. ప్రపంచం మొత్తంలో ఏ మెడికల్ బుక్ లో గానీ ఏ జర్నల్ లో గానీ గ్యారంటీ వారంటీ అనే పదాలు ఉండవండి. ఈ గ్యారంటీ వారంటీ అనేవి ప్రాణం లేని వస్తువులకే ఉంటదండి, ప్రాణం ఉన్న మనుషులకు కాదు. మీరు అడగాల్సింది సక్సెస్ రేట్ ఎంత, ఫెయిల్యూర్ రేట్ ఎంత. ప్రతి ట్రీట్మెంట్ కి ఒక సక్సెస్ రేట్ ఉంటది, ఒక ఫెయిల్యూర్ రేట్ ఉంటదండి. సో మీరు ఎప్పుడైనా డాక్టర్ గారిని కలిసినప్పుడు మీరు అడగాల్సింది పలానా ట్రీట్మెంట్ ఎంత మందికి పనిచేసింది, ఈ ట్రీట్మెంట్ ఎంత మందికి పనిచేయలేదు. నమ్మకం లేని ఏ ట్రీట్మెంట్ కూడా మంచి రిజల్ట్ ఇవ్వదండి.